క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి చరిత్రకారుడైనటువంటి లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 5వ వచనము నుండి 12వ వచనము వరకు ధ్యానిద్దాం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను: సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనెనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదమైనను కనుపరచలేదు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురనెను. అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పని పాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున చిన్న మందగా చేరి మీ పాద సన్నిధిలో మిమ్మల్ని గురించి లోతైనటువంటి మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యకాలంలో తరచుగా కూడా ప్రపంచంలో సంభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి పరిణామాలను బట్టి, ఇస్రాయేలు పాలస్తీనా యుద్ధాన్ని బట్టి, గాజాను ఇస్రాయేలు నామరూపాలు లేకుండా చేయడాన్ని బట్టి, అలాగనే రష్యా ఉక్రెయిన్ మీద చేస్తున్నటువంటి దాడిని బట్టి, తాజాగా చైనా తైవాన్ మీద దాడికి
ఉపక్రమిస్తుంది అన్నటువంటి వార్తలను బట్టి, రకరకాలైనటువంటి ప్రాపంచిక పరిణామాలను బట్టి ఈనాడు క్రైస్తవ్యంలో ఉన్నటువంటి క్రీస్తు సేవకులు అనేవారు రకరకాలైనటువంటి కథనాలను వాక్య రూపంలో వండి వార్చి సోషల్ మీడియాలో పెడుతున్నట్లు మనము ఎన్నో చూస్తున్నాం. ఇవే రాకడకు సూచనలని, ఇశ్రాయేలులో ఎర్రని పెయ్యను బలియబోతున్నారని, ఆ బలి కార్యక్రమం జరిగిన వెంటనే యేసుక్రీస్తు వారు ఇక సీనాయి కొండ మీదకి దిగటానికి అక్కడ నుంచి బయలుదేరుతారని, పరలోకము నుంచి ఇక మనము దగ్గర పడిందని, అనేక రకాలుగా క్రైస్తవ్యం మీద దాడులు జరగటము, అనేక మంది క్రైస్తవులు చంపబడటము, తర్వాత సంఘము హింసల పాలు నిందల పాలవడము, ఇలా ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను బట్టి రకరకాలైనటువంటి కథనాలను వారు వాక్య రూపంలో బోధించటము మనము చూస్తున్నాము. అయితే వాటన్నింటినీ పరిశుద్ధ గ్రంథం అనేటటువంటి మన అద్దం దగ్గరికి తెచ్చి చూసినప్పుడు వారు చెప్పేవి వాస్తవాలా కాదా, వారు చెప్పేది లేఖనానుసారంగా ఉందా లేదా, వారు చెప్పిన విషయాలు మనము చదివేటటువంటి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడ్డాయా లేదా అన్న విషయాల మీద ఒకంత కూడా అవగాహన లేకుండా మన దైనందిన జీవితాల్లో పడిపోయి బ్రతుకు పోరాటముతో పోరాడుతూ వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ఏం వింటున్నామో, మనం వాళ్ళు చెప్తుంది మన పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అన్న విషయాలను గురించి విచారించే తీరిక కూడా లేకుండా ఉన్నటువంటి ఈనాటి క్రైస్తవ సమాజంలో ఎవరేం చెప్పినా సరే మన దేవుని వాక్యమే చెప్తున్నారు కదా అనేటటువంటి పిచ్చి భ్రమలో క్రైస్తవ ప్రపంచం ఉండటము మనం ఎంతగానో బాధపడాల్సినటువంటి అంశము ప్రియులారా. ఎందుకంటే లూకాసు వార్తలో మరుగైనది ఏది కూడా, రహస్యమైనది ఏది మరుగు చేయబడదు, అన్నీ కూడా నేను మీకు చెప్పేశాను. కాబట్టి ఎవరు ఏమి ఎలా చెప్తున్నారో మీరు జాగ్రత్తగా వినండి. విన్న దానిని పరిశుద్ధ గ్రంథము దగ్గరికి తీసుకొని వచ్చి చూడండి. అందులో వారు చెప్పినట్లు ఉంటేనే వారు చెప్పింది సత్యం అవుతుంది, లేకపోతే వాళ్ళు వారి యొక్క సొంత జ్ఞానముతో దేవుని జ్ఞానం అని చెప్పి మిమ్మల్ని మోసము చేస్తున్నారని మీరు గ్రహించండి అని స్పష్టంగా ఈ అపోస్తల కార్యములో రాసినటువంటి లూకా గారే ఆ లూకా సువార్తలో రాయడం మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి అసలు ఈ తప్పుడు బోధలు అనేవి దేవుడు ఒక క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమాన్ని ఇచ్చిన తర్వాత తిరిగి వెనుకటి క్రమంలోకి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నాన్ని ఆనాటి ఆదిమ సంఘములోనే పరిసయ్యులు ఆ ప్రయత్నాలు చేశారు. దాంట్లో సఫలమైనట్లుగా కూడా చరిత్ర మనకు ఎన్నో సాక్ష్యాలను అందిస్తుంది. చూడండి, క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారు చనిపోయి పునరుత్థానుడై వెళ్ళిపోయిన తరువాత అపోస్తల కార్యముల పరిచర్య మొదలవుతుంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము దగ్గర నుంచి అపోస్తలుల పరిచర్య, దేవుని రాజ్య వ్యాప్తి, దేవుని సువార్త యొక్క ప్రకటన ద్వారా మొట్టమొదటగా పేతురు గారితోటి మొదలవుతుంది. పెంతెకొస్తు దినము నాడు వీళ్ళందరూ కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ నాలుకలు, అగ్ని నాలుకలుగా విభాగింపబడి అందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి వాక్కు కొలది వాళ్ళు ప్రకటించారు. అందులో పేతురు గారు ప్రకటించినప్పుడు దాదాపుగా ఆన్ ది స్పాట్లోనే 3000 మంది రక్షణ పొంది బాప్తిస్మము పొందినట్లుగా మనము చూస్తాము. చూడండి, ఒక్కసారి చూచాయగా ఆ సందర్భంలోకి వెళ్ళొద్దాము.
2వ అధ్యాయము 37వ వచనంలో మనము గమనించినట్లయితే పేతురు గారు మాట్లాడిన తరువాత అక్కడ ఉన్నటువంటి అనేక దేశాల యొక్క జ్ఞానులు, విద్వాంసులు, తర్కవేత్తలు పేతురు గారి మాటలను ఖండించలేక, అలాగని ఆయన చెప్పినది నిజమని ఒప్పుకోనటువంటి వాళ్ళ సంగతి పక్కన పెట్టేస్తే, ఒప్పుకున్నటువంటి వాళ్ళు ఏమంటున్నారు అంటే 37వ వచనం 2వ అధ్యాయము 37వ వచనములో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము అని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. పేతురు గారు ఏం చెప్పారండి? ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందాలి. సువార్త వింటే మారు మనస్సు కలుగుతుంది. ఆ మారు మనస్సు పశ్చాత్తాపానికి దారితీస్తుంది. పశ్చాత్తాపడిన వ్యక్తి తర్వాత చేయవలసిన పని ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మము పొందాలి. ఆ బాప్తిస్మము కూడా యేసుక్రీస్తు వారు ఎలాగైతే పొందారో అలాగనే పొందాలి. యేసుక్రీస్తు వారు ఎలాగా బాప్తిస్మం పొందారో మనకు తెలుసు. యొర్దాను నది వద్ద బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి దగ్గరికి వెళ్ళి ఆయన నదిలో మునిగి బాప్తిస్మము పొందారు. వాస్తవానికి యోహాను గారే అంటారు యేసుక్రీస్తు వారితోటి, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నా యొద్ద బాప్తిస్మం పొందటానికి మీరు వచ్చారా అని అన్నప్పుడు ఆయన ఈసారికి ఇలా కానిమ్ము అని చెప్తాడు. దాని అర్థం ఏంటంటే, వాస్తవానికి ఆయన బాప్తిస్మం పొందాల్సిన అవసరం లేదు. ఆయన మనకు పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం ఇచ్చే ఆయన. కానీ ఆయన బాప్తిస్మం పొందాడు అంటే ఎందుకు పొందాడు అంటే, మనము పొందాలి కాబట్టి. మనం ఎలా బాప్తిస్మము తీసుకోవాలో ఆయన తీసుకొని చూపించాడు మనకి. కాబట్టి బాప్తిస్మం విషయంలో ఉన్నటువంటి అపోహలన్నింటినీ ఆయన కొట్టివేస్తూ, ఆయన ఎలాగైతే నీళ్ళల్లో పూర్తిగా మునిగి బాప్తిస్మము తీసుకున్నారో మనము కూడా అలాగనే నీళ్ళల్లో పూర్తిగా మునిగి బాప్తిస్మము తీసుకోవాలి. అలా ఎందుకు మునిగి బాప్తిస్మము తీసుకోవాలి అనే దాని గురించి మనము గతంలో మాట్లాడుకోవడము జరిగింది. కానీ అలా కాకుండా అది కాకుండా వేరే ఏ రకంగా బాప్తిస్మము తీసుకున్నా సరే దేవుని దృష్టిలో అది బాప్తిస్మమే కాదు ప్రియులారా. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి సున్నతిని యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఉన్నటువంటి శుద్ధీకరణాచారాన్ని అయినటువంటి రక్షణకు సంబంధించిన కార్యక్రమము యేసుక్రీస్తు వారి కంటే ముందు ధర్మశాస్త్రం ఏమి చెప్పింది? ధర్మశాస్త్ర ప్రకారము రక్త ప్రోక్షణ జరిగితేనే పాప క్షమాపణ. ఒక కుటుంబం రక్షించబడింది అని చెప్పడానికి నిదర్శనంగా వాళ్ళు ఏం చేస్తారు అంటే సున్నతి పొందుతారు. అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మగవారు సున్నతి చేయించుకుంటారు. సున్నతి అంటే ఏమిటో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, అది మీకు తెలుసు అనుకుంటున్నాను. అలా బాప్తిస్మానికి ముందు ఒక కుటుంబం రక్షించబడాలి అంటే ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి చేయించుకోవాలి. కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారు అంటే, యేసుక్రీస్తు వారు ఆ మతాచారమైనటువంటి ఆ ఆచారాన్ని, కఠినమైనటువంటి ఆచారాన్ని ఆయన అవలంబించారు. కానీ ఆ తరువాత దానంతటిని ఆయన నెరవేర్చి సిలువలో దానిని కొట్టివేశారు. ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం చేశారు, నీ సంతానము నుండి భూలోకములో ఉన్న జనాలందరినీ కూడా ఆశీర్వదిస్తానని.
అందుకోసమనే యేసుక్రీస్తు వారిని ప్రపంచంలో ఎన్నో జాతులు ఉన్నా సరే యూదా జాతిలోనే యేసుక్రీస్తు వారిని పుట్టించడానికి ఉన్నటువంటి ప్రధానమైన కారణము అబ్రహాంకి దేవుడిచ్చినటువంటి వాగ్దానము. ఆయన సంతానం నుంచే ఇస్సాకు గారు వచ్చారు. ఆయన సంతానం నుంచే యాకోబు, ఈనాడు ఇశ్రాయేలు అని పిలువబడేటటువంటి వ్యక్తి వచ్చారు. ఆయన సంతానం నుంచి ఇశ్రాయేలు 12 గోత్రాలు వచ్చాయి. ఆ 12 గోత్రాల్లో 4వ గోత్రమైనటువంటి యూదా గోత్రములో నుండి యేసుక్రీస్తు వారిని దావీదు అంశ ద్వారా ఈ భూమి మీదకి తీసుకురావటం జరిగింది ప్రియులారా. ఈనాడు ఆ ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నటువంటి 12 గోత్రాలు కాలగర్భంలో కలిసిపోయినాయి. కానీ ఒక్క యూదా గోత్రం ఒక్కటే భూమి మీద మిగిలింది. ఈనాడు ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి వారిని ఇశ్రాయేలీయులు అనరు, యూదులు అంటారు. దానికి కారణం ఏంటంటే యూదా గోత్రం ఒక్కటే మిగిలింది కాబట్టి. తర్వాత కొన్ని అర్ధగోత్రాల్లో ఉన్నటువంటి ప్రజలు అక్కడక్కడ ఉన్నారు. మెజారిటీ పీపుల్ అయితే యూదా గోత్రం వాళ్ళే ఉన్నారు. అందుకని యూదులు అంటారు వాళ్ళని. దావీదు గారికి సూచనగా వారి జాతీయ జెండాలో స్టార్ని వాళ్ళు పెట్టుకుంటారు. మనం చూసేటటువంటి ఇశ్రాయేలు జాతీయ జెండాలో ఒక స్టార్ కనబడుతుంది బ్లూ కలర్లో. ఆ స్టార్ని వాళ్ళు స్టార్ ఆఫ్ డేవిడ్ అంటారు. అది కూడా దావీదు గారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానమే. భూమి ఉన్నంత వరకు నీ సంతానములో ఉన్న వారికి సింహాసనం ఉంటుంది అని దావీదుకి దేవుడు మాటిచ్చాడు ప్రియులారా. కాబట్టి ఆయన సంతానమైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈనాడు ప్రపంచానికే ఏలికగా పెట్టారు. ఆ ప్రపంచానికి ఏలికగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు ఈ శుద్ధీకరణ ఆచారమైనటువంటి సున్నతిని ఆయన పూర్తిగా నెరవేర్చి మనకు నూతన నిబంధననిచ్చారు. ఆ సున్నతి స్థానములోకి నూతనంగా బాప్తిస్మం వచ్చింది. అదే విషయాన్ని పేతురు గారు అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో చెప్పారు. ఇక మీరు సువార్తను విని మారు మనస్సు పొందిన తరువాత మీరు మళ్ళా సున్నతి చేయించుకోవలసిన అవసరం లేదు. మీరేం చేయాలి అంటే యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మము తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే సున్నతి అనేది కేవలం ఇశ్రాయేలీయుల కొరకు మాత్రమే నిర్ణయించబడింది. కానీ బాప్తిస్మము పరిశుద్ధాత్మ వరం అనేది క్రీస్తు నామములో ప్రపంచ ప్రజలందరినీ ఏకము చేసేటటువంటి ప్రక్రియగా దేవుడు దాన్ని తీర్చిదిద్దాడు. దేవుడే దానిని మనకు కట్టడగా ఇచ్చాడు. ఇశ్రాయేలీయులకైతే ధర్మశాస్త్రముతో పాటు ధర్మశాస్త్రంలో ఉండే 10 ఆజ్ఞలు, తర్వాత ఆ ధర్మశాస్త్రము నుంచి వారు రాసుకున్నటువంటి 603 విధులు, కట్టడలు. ఒక ఇశ్రాయేలీయుడు రక్షణ పొందాలి అంటే ధర్మశాస్త్రముతో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు కాకుండా 603 విధులను, కట్టడలను తన జీవిత కాలంలో అతను నిర్వర్తించాలి. అంటే 613 ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఇశ్రాయేలీయులు నిర్వహించాలి. అది వాళ్ళకి మోయలేనటువంటి భారం అయిపోయింది. ఒక వ్యక్తి 9 ఆజ్ఞలను సమర్థవంతంగా నిర్వహించి ఏదో ఒక్క ఆజ్ఞలో తప్పిపోయినా సరే మిగతా 9 ఆజ్ఞల విషయమై కూడా అతను అపరాధిగా తీర్చబడును ధర్మశాస్త్రం ప్రకారం. ధర్మశాస్త్రము అంత కఠినమైంది ప్రియులారా. కాబట్టి అంత కఠినమైనటువంటి మతాన్ని యేసుక్రీస్తు వారు ఆయన మాత్రమే ఆ బాధను అనుభవించి, ఆయన మాత్రమే ఆ మతాచారాలను పాటించి తరువాత ఆ మతము నుంచి ప్రజలను విముక్తి చేసి కేవలము ఒక తెగకు మాత్రమే రక్షణగా ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువలో కొట్టివేసి ఒక నూతన నిబంధనను ప్రపంచ ప్రజలందరికీ రక్షణ మార్గాన్ని ఆయన చూపించాడు. అందుకనే
యూదా యూదా ధర్మశాస్త్రాన్ని యూదా మతం అంటారు, కానీ క్రైస్తవ్యాన్ని మాత్రం క్రైస్తవ మతము అనరు ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవ్యం అనేది మతము కాదు, నిత్య జీవానికి మన యేసుక్రీస్తు వారు మనకు చూపించినటువంటి మార్గము. చూడండి, మన పాఠంలోనికి వస్తే ఈ బాప్తిస్మముకున్నటువంటి ప్రాధాన్యత ఇంత గొప్పగా అపోస్తలుల ద్వారా, పేతురు గారి ద్వారా దేవుడు ఇంత గొప్పగా బాప్తిస్మాన్ని గురించి ఆయన వారికి ప్రకటింపచేస్తే, ఈ 15వ అధ్యాయం వచ్చేటప్పటికి పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడనియు వారికి ఆజ్ఞాపింపవలెనని చెప్పిరి. ఈ పరిసయ్యులు కొంతమంది ఉన్నారు. పరిసయ్యులు అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని విధులను, ఆజ్ఞలను ప్రకటించేవారు. ధర్మశాస్త్రం మీద మంచి పట్టున్నటువంటి తెగ యూదులలో ఉన్నటువంటి ఈ పరిసయ్యుల తెగ. శాస్త్రులు ఉంటే వాళ్ళు దేవాలయ కట్టడల మీద అధికారులుగా ఉంటారు. యాజకులు దేవునికి జరిగేటటువంటి కార్యక్రమాల మీద అధికారులుగా ఉంటారు. ఒక్క పరిసయ్యులు మాత్రమే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నిబంధనలను, ఆజ్ఞలను, కట్టడలను అనేకులకు బోధించి వాటిని అవలంబింపచేసేవారుగా ఉంటారు. ఇలాంటి పరిసయ్యులతోటి చాలా ప్రమాదము పొంచి ఉంది. పౌలు గారు కూడా పరిసయ్యుడే. పౌలు గారు ధర్మశాస్త్రములో ఆయన నిష్ఠాగరిష్ఠుడు, ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టిన పరిసయ్యుడు. అందుకనే ఆదిమ క్రైస్తవ సంఘాన్ని పౌలు గారు ఎంతగా ఆయన హింసించారో మనకు తెలుసు. కానీ అదే పరిసయ్యుడు క్రైస్తవుడుగా మారితే ఎంత గొప్ప పని చేస్తాడు అనేది పౌలు గారిని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. పేతురు గారు సువార్త ప్రకటించి మొదట 3000 మందిని, తరువాత 2000 మందిని, అప్పటికే 5000 మందిని ఆయన క్రీస్తు వైపుకు నడిపిస్తే, పౌలు గారు పరిచర్య మొదలుపెట్టిన అతి కొద్ది కాలములోనే దాదాపుగా 5 లక్షల మందిని, అంటే 500,000 మెంబర్స్ని ఆయన క్రీస్తు కొరకు శిష్యులుగా పట్టి తెచ్చారు. అందులో సామాన్యులు, అతి సామాన్యులు లేరు. మంచి మంచి జ్ఞానులు, విద్వాంసులు, రాజులు, అనేక మంది జ్ఞానము అని లోక జ్ఞానముతో వెర్రితలలు వేస్తున్నటువంటి జ్ఞానుల జ్ఞానాన్ని అణిచివేసి క్రీస్తు పాదాల చెంతకు పట్టుకొచ్చిన యోధుడు పౌలు గారు ప్రియులారా. కాబట్టి పరిసయ్యులు ఎంత జ్ఞానవంతులు, ఆ జ్ఞానము క్రీస్తుకు వ్యతిరేకంగా ఉంటే అది ఎంత ప్రమాదకరం అనేది ఇక్కడ స్పష్టంగా లూకా గారు మనకు తెలియచేస్తున్నారు. చూడండి, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి. పరిసయ్యుల తెగలో క్రీస్తును నమ్మి విశ్వాసులుగా అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే వాళ్ళకున్నటువంటి పాత మతాచారాలను వదులుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అన్యజనులు కూడా మాలాగా సున్నతి పొందాలి, వాళ్ళు కూడా మోషే ధర్మశాస్త్రాన్ని గైకొనాలని చెప్పి వారికి ఆజ్ఞాపించండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బాప్తిస్మము నిరర్ధకము చేసే ప్రయత్నము చేస్తున్నారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము సున్నతి పొందే అవసరం అయితే ఇక సువార్త ప్రకటించటం ఎందుకు, బాప్తిస్మం ఇవ్వడం ఎందుకు? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క తిన్నని మార్గాన్ని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని చాలా తెలివిగా వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రపు జ్ఞానముతో దేవుని మార్గాన్ని చెరిపేవాళ్ళు ఆదిమ సంఘములోనే బయలుదేరారు ప్రియులారా. ఇప్పుడైతే మరీ ఎక్కువ అయిపోయారు. ఈ సోషల్ మీడియాలో
మనం చూస్తున్నటువంటి అనేకమైనటువంటి బోధకుల బోధలు ఇలాగనే ఉంటున్నాయి. పరిశుద్ధ గ్రంథముతో సంబంధం లేదు. అసలు ఇశ్రాయేలుకి ఈ క్రైస్తవులకి అసలు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. కానీ ఇశ్రాయేల్లో జరిగే పరిణామాలను తీసుకొని వచ్చి పరిశుద్ధ గ్రంథముతో ముడిపెట్టి అలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది అని అనవసరమైనటువంటి లేని భయాలను క్రైస్తవంలో సృష్టించి సంఘాన్ని గలిబిలి చేసే బోధలు ఈనాడు బయలుదేరినాయి ప్రియులారా. ఇప్పుడు కాదు, ఆదిమ సంఘములోనే మొన్న మధ్య 1947 నుంచి 49 మధ్య ప్రాంతాల్లో ఆర్కియాలజిస్టులు మధ్యప్రాచ్యంలో త్రవ్వకాలు జరిపినప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి కానాను దేశానికి అరణ్య మార్గము గుండా వెళుతున్నప్పుడు వాళ్ళు నీళ్లు లేవని తాగటానికి మోషే గారిని వాళ్ళు వేధించినప్పుడు మోషే గారు వారికి ఒక బండ నుంచి నీళ్లు రప్పించటము మనకు ఆ ఉదంతము తెలుసు. ఆ ప్రాంతాన్ని నాగ్ హమ్మాడి అంటారు. అది ఎర్ర సముద్రానికి దాదాపుగా 53 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ ఈ ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరిపినప్పుడు అక్కడ వాళ్ళకి కొన్ని పురాతనమైనటువంటి ప్రతులు దొరికాయి. అవి ఏంటి అంటే నాస్టిక్ ఫ్రాగ్మెంట్స్ అంటారు వాటిని. GNOSTIC నాస్టిక్ ఫ్రాగ్మెంట్స్ అంటే క్రీస్తుని గురించినటువంటి వక్ర మార్గానికి సంబంధించిన అనేకమైన బోధలకు సంబంధించిన ప్రతులు. అవి దాదాపుగా ఇలాంటి పరిచయుల వల్లనే అక్కడ ఉండి ఉండొచ్చు అని చరిత్రకారుల అభిప్రాయం వెలుబుచ్చటము జరిగింది. ఈ నాస్టిక్ ఫ్రాగ్మెంట్స్ లేదా నాస్టిక్స్ టెక్స్ట్, నాస్టిజం అనేది యెహోవా సాక్షులు అనేటటువంటి ఒక తెగ ఈనాడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో అలాగనే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచరించటము మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కేవలం మానవుడు మాత్రమే. దేవుడు అంటే యెహోవా దేవుడు ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు కేవలము మానవుడు. ఆయన మానవుడు కాబట్టే దేవునికి ప్రార్థన చేశాడు. ఇలాంటి మాటలు మనము ఈ యెహోవా సాక్షుల నుంచి మనం వింటూ ఉన్నాము. దేవుడు ఒక్కడే అని చెప్పారు కదా, ఆ ఒక్కడే యెహోవా దేవుడు కదా, మరి యేసుక్రీస్తు దేవుడు అని ఎలా చెప్తాము అని ఇలా రకరకాలైనటువంటి మాటలు మనము చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఒక డిబేట్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. అక్కడ వారి నోరు మూపించటం కూడా జరిగింది. దేవుడు ఒక్కడే అని వారి నోరు మూపించాను, ఆ దేవుడు యేసుక్రీస్తు వారే అని కూడా వారి నోరు మూపించటము జరిగింది ప్రియులారా. అయితే ఈ నాసిజం అనేది అప్పటిలోనే ఆదిమ సంఘములోనే ప్రవేశించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. సాతాను వాడికి ఉన్నటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోడు ప్రియులారా. కాబట్టి ఇలాంటి ఈ పరిసయ్యుల బోధలు లాంటి బోధలు అప్పుడే క్రైస్తవ సంఘములోనే ప్రవేశించినాయి, బయట నుంచి ఎక్కడి నుంచో రాలేదు. ఇలా వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని కూడా గైకొనాలని వాళ్ళకు బలవంతము చేసినప్పుడు అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను. అప్పుడు దీని విషయమై చాలా తర్కము జరిగింది. సంఘము పెద్దలు దీని విషయమై ఎంతగానో ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఆచరణలో ఉన్నటువంటి నియమం అది. కానీ బలంగా అపోస్తలులైనటువంటి పేతురు గారు, పౌలు గారు సువార్త ప్రకటిస్తూ బాప్తిస్మాన్ని గురించి విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఆ సమయంలో ఈ రకంగా సాతాను వీరిని ఉపయోగించి ఆ సత్య సువార్తకు బ్రేక్ వేసేటటువంటి పరిస్థితి వచ్చింది.
దీని గురించి ఇక ఆలోచనలు జరిగినాయి, తర్క వితర్కములు జరిగాయి. అప్పుడు పేతురు గారు, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనినని మీకు తెలియను. పేతురు గారు చెప్తున్నారు, ప్రియులారా, ఆరంభమందు అన్యజనులు ఎలాగైతే నా నోటి సువార్తను విని యేసుక్రీస్తు వారిని విశ్వసించారో అలా విశ్వసించేలా చేయటానికి దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని మీరు ఎరుగుదురు, మీరు చూశారు. మరియు అందరి హృదయాలను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికి నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. అందరి హృదయాలను ఎరిగినవాడు దేవుడు. ఆయనకు మరుగైంది ఏదీ లేదు. ఆయనకు ఏ భేదాభిప్రాయాలు లేవు. యూదుడని లేదు, అన్యుడని లేదు. యేసుక్రీస్తు నామములో అందరినీ ఆయన సమానంగా చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు తన రక్తము యొక్క కృపను అందరికీ సమానంగా పంచారు. అలాగుననే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అన్యుడని లేదు. ఎవరైనా సరే ఆయన నామములో బాప్తిస్మము పొందితే మితి లేకుండా అందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అది మీకు తెలుసు, అది మీరు స్వయంగా చూశారు, వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఇంత జరిగింది కదా. ఇంత గొప్ప అమెండ్మెంట్ని యేసుక్రీస్తు వారు తీసుకొచ్చారు కదా. ధర్మశాస్త్రము యొక్క చట్టాన్ని ఆయన నెరవేర్చి సిలువలో దాన్ని కొట్టివేసి నూతన నిబంధనను మనకిచ్చారు కదా. మరి ఇచ్చినటువంటి కొత్త చట్టాన్ని మనం ఆచరించకుండా తిరిగి పాత చట్టంలోకి తీసుకెళ్ళాలి సంఘాన్ని అనటం అనేది ఎంతవరకు సబబు? మీరు ఆలోచించండి అని దాని గురించి ఆయన భయంకరంగా తర్కిస్తున్నారు. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? మన పితరులైనా సరే మనమైనా సరే దేవుడు సులభమైనటువంటి సులువును అందరికీ ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం అనేది మోయలేని కాడి. ఆ కాడిని ఆయనే మోసాడు మనందరి నిమిత్తము. ధర్మశాస్త్రము వచ్చినప్పటి నుంచి యేసుక్రీస్తు వారు చనిపోయే వరకు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 613 ఆజ్ఞలను, విధులను, కట్టడలను ఏ ఒక్కళ్ళు కూడా పూర్తిగా నిర్వహించలేదు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. కాబట్టే ఆయనకు ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే అధికారాన్ని దేవుడిచ్చాడు. కాబట్టి వ్రాత రూపకంలో ఉన్నటువంటి ఆ రిటర్న్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఆయన సిలువతో మేకులకు కొట్టివేశాడు. కొట్టివేసి సులభమైనటువంటి మార్గాన్ని, ఏ ఒక్కరికో చెందినటువంటి మార్గాన్ని ప్రపంచ ప్రజలందరికీ ఆయన దగ్గర చేశాడు. ఆ విధంగా దేవుడు అబ్రహాము గారికి ఇచ్చినటువంటి మాటను నెరవేర్చారు. అదేవిధంగా దావీదు గారికి ఇచ్చినటువంటి మాటను కూడా నెరవేర్చాడు. ప్రియులారా, కాబట్టి మనమందరము కూడా ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. మనమందరము రక్షణ పొందుతున్నామంటే అది ఆయన కృపే. మన శక్తి కాదు, మన సామర్థ్యము కాదు, మన నీతి అంతకంటే కాదు. మనలో ఎవడు నీతిమంతుడో మనందరికీ తెలుసు. ఈ 613 ఆజ్ఞల్లో ఏ ఒక్కడు కూడా పూర్తిగా నిర్వహించలేదు. కాబట్టి ఎవ్వరు కూడా ఆయన ఎదుట నీతిమంతుడు కాలేడు. సో మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు అంటే అది ఆయన కృపయే. కృప అంటే ఏంటో మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాము. మనకు అర్హత లేకపోయినా సరే ఆ స్థాయిని దేవుడు మనకి ఇవ్వటమే ఆయన యొక్క కృప. వీళ్ళు ఏం చెప్తారు అంటే
ఇప్పుడున్నటువంటి యెహోవా సాక్షుల విషయం పక్కన పెడితే వీరి పితరులైనటువంటి ఈ నాస్టిజంలో ఉన్నవాళ్ళు ఏం చెప్తారంటే యెహోవా దేవుడే అన్నిటినీ సృష్టించాడు, కానీ ఆయన చాలా కఠినాత్ముడు, ఆయన ఒక రకమైనటువంటి పైశాచిక జీవి, ఆయన అనుకున్నదే చేయాలంటాడు, ఇతరుల అభిప్రాయాలను ఆయన అసలు గౌరవించడు. కాబట్టి యెహోవా దేవుడని ఒప్పుకున్నప్పుడు సర్వలోకానికి ఆయన మంచి చేయటానికి యేసుక్రీస్తు అనే వ్యక్తిని పంపించాడు. ఆ యేసుక్రీస్తు కూడా ఒక మనిషిలాగానే వచ్చాడు, కానీ ఆయన బాప్తిస్మము తీసుకున్నప్పుడు ఆ యెహోవాయే ఆత్మరూపంలో ఆయనలోకి జొరబడి ఈ 3.5 సంవత్సరములు సేవ చేసి అందరికీ రక్షణ మార్గాన్ని ప్రకటించి గెత్సెమనే తోటలో ఆయనకి సిలువేయటానికి ముందు తిరిగి ఆ యెహోవా దేవుడు ఎగిరి వెళ్ళిపోయాడు అనేటటువంటి తప్పుడు కథలను వండి వార్చి ప్రపంచానికి ప్రకటించారు ప్రియులారా ఈ నాస్తిజంలో ఉన్నటువంటి వాళ్ళు. ఈ రకమైనటువంటి బోధలను సమర్థవంతంగా ఎదుర్కొన్నది ఎవరంటే పౌలు గారు ఆయన కూడా పరిసయ్యుడే. పరిసయ్యులకే పాఠాలు చెప్పే స్థాయి ఆయనది. కాబట్టి ఇలాంటి తప్పుడు బోధలను పౌలు గారు అప్పుడే ఎండగట్టారు. పౌలు గారి ముందు వారి కుప్పిగంతులు సాగలేదు. కానీ దురదృష్టవశాత్తు పౌలు గారు క్రీస్తు శకం 48వ సంవత్సరంలోనే నీరో చేతిలో చంపబడ్డాడు. ఆ తరువాత మళ్ళా వీళ్ళ యొక్క తప్పుడు బోధలు ఊపందుకున్నాయి. ఇక సంఘాన్ని ఈ బోధల నుంచి కాపాడేటటువంటి పెద్దలు లేరు. యేసుక్రీస్తు కృపచేత 11వ వచనం, యేసుక్రీస్తు కృపచేత మనము రక్షణ పొందుదుమని మనము నమ్ముచున్నాము కదా, అలాగనే వారు కూడా రక్షణ పొందుదురు అని పౌలు గారు, పేతురు గారు వారి నోర్లు మూపించారు. అంతటా ఆ సమూహం అంతా కూడా ఊరకుండి బర్నబా, పౌలు తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసినటువంటి సూచక క్రియలను అద్భుతాలను వివరింపగా ఆలకించెను. చూడండి, పౌలు గారే వచ్చి వాళ్ళని మళ్ళా పట్టుకున్నారు. ఎందుకంటే ఈనాడు మనం చాలా అదృష్టవంతులం ప్రియులారా. ఎవరైనా సరే తప్పుడు బోధలు మన ఇంటి దాకా, మన చెవుల దాకా తీసుకొని వస్తే అది తప్పుడు బోధ అని మనము గట్టిగా వాళ్లకు బుద్ధి చెప్పటానికి దేవుడు మన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. అది ఒక విజ్ఞాన భండాగారము. ఇలాంటి పుస్తకము ప్రపంచంలో వేరొక్కటి లేదు ప్రియులారా. ఎందుకంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి తెలియనటువంటి ఎన్నో ఖగోళ రహస్యాలను దేవుడు సైన్స్ అనేది పుట్టకముందే మన పరిశుద్ధ గ్రంథములో రాయించి ఇచ్చాడు. వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా మనము ధ్యానిద్దాం. ఈనాడు ఎవరైనా సరే ఒకళ్ళు చెబుతుంది సరి అయిన బోధ లేక తప్పుడు బోధ అని మనము ఎలా నిర్ణయించగలము, ఎలా పసిగట్టగలము అంటే మన చేతిలో పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు ప్రపంచ భాషల్లో ఉన్న దాదాపు ఆల్మోస్ట్ 80% భాషల్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ముద్రింపచేసి ప్రపంచంలో ఉన్న ప్రతి మూలకు పంపించాడు. కానీ ఆదిమ సంఘములో ఇలాంటి ఫెసిలిటీ లేదు. వాళ్ళు చెబుతుంది నిజమా అబద్ధమా, సరి అయిన బోధ కాదా, ప్రభువు అంగీకరించే బోధ కాదా అనేటటువంటి తీర్చుకునేటటువంటి సాధనము వాళ్ళ దగ్గర లేదు. ఎవరు చెప్పింది కూడా నిజమే అని నమ్మే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి నిజమేదో అబద్ధమేదో తెలియాలి అంటే పౌలు గారు లాంటి ఒక
నిష్ఠాగరిష్ఠుడైనటువంటి సకల శాస్త్రాలను అవపాసన పట్టినటువంటి రాజులను సైతము లెక్క చేయకుండా రాజులను మోకాళ్ళేసి కూర్చోబెట్టి వారికి జ్ఞానాన్ని బోధించినటువంటి యోధుడు అక్కడ ఉన్నాడు కాబట్టే ఆనాడు వాళ్ళు సత్యాన్ని గ్రహించగలిగారు. కానీ ఈనాడు అదే పౌలు గారు రచించి ఇచ్చినటువంటి 14 పత్రికలు, అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు అనేక మంది చేత రాయించి ఇచ్చినటువంటి 66 పుస్తకాలతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఉంది ప్రియులారా. కాబట్టి వాళ్ళకి సత్యాన్ని బోధ పడేలా చేసింది పౌలు గారు, బర్నబా గారు. దేవుడు వారి చేత చేయించిన సూచక్రియలను, అద్భుతాల ద్వారా వాళ్ళని పౌలు గారు కాపాడారు. పౌలు గారు ఏ రకమైనటువంటి సూచక్రియలు చేశారో చెప్పినప్పుడు అప్పుడు వీళ్ళు చెబుతుంది నిజము, వాళ్ళు చెబుతుంది అబద్ధము అని గ్రహించగలిగారు. తరువాత కాలక్రమంలో పౌలు గారు 48వ సంవత్సరంలోనే నీరో చేతిలో చంపబడ్డారు. తర్వాత పేతురు గారిని కూడా చంపేశారు. ఇక ఇలాంటి వాళ్ళను ఎదుర్కొనే యోధులు ఇక సంఘములో లేరు. అప్పుడు యోహాను గారు ఇక సంఘానికి పెద్ద దిక్కయ్యారు. అప్పటికే యోహాను గారికి దాదాపుగా 84 సంవత్సరాలు వచ్చాయి ప్రియులారా. కాబట్టి ఇక మళ్ళా ఈ క్రీస్తు విరోధుల దాడి నుంచి సంఘాన్ని కాపాడాలి. ఇక యోహాను గారు పూనుకున్నారు. అప్పటికే యోహాను గారు డొమిషియన్ చక్రవర్తి, యోహాను గారి హయాంలో డొమిషియన్ చక్రవర్తి ఆ ప్రాంతాన్ని, యూదయ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఇక్కడ చరిత్రను కూడా మనము ప్యారలల్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రియులారా. యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు అగస్టస్ చక్రవర్తిగా ఉన్నారు రోమా సామ్రాజ్యానికి. యేసుక్రీస్తు వారు చనిపోయే సమయానికి టైబీరియస్ చక్రవర్తిగా ఉన్నారు. ఆ తరువాత అపోస్తలుల కాలంలో కలిగుల, తర్వాత నీరో లాంటి వారు చక్రవర్తులుగా ఉన్నారు. ఆ తరువాత యోహాను గారి దగ్గరికి వచ్చేటప్పటికి డొమిషియన్ గారు చక్రవర్తిగా ఉన్నారు. ఆ సమయంలో యోహాను గారు, వీళ్ళెవరూ కూడా క్రైస్తవ్యానికి ఇసుమంతు కూడా చోటిచ్చిన వాళ్ళు కాదు సరికదా. క్రైస్తవులను భయంకరంగా చిత్రహింసలు పెట్టారు. వీరి యొక్క అధికారము వలన కూడా సంఘము ఎన్నో చిత్రహింసలను అనుభవించింది. అపోస్తలులు ఎంతగానో బాధలను, వేదనలను అనుభవించి తుదకు తమ ప్రాణాలను కోల్పోయారు ప్రియులారా. ఈ విషయం తెలియక చాలామంది బోధకులు వారి యొక్క పేర్ల ముందు అపోస్తలులని పెట్టుకోవడము చూస్తే మనకు విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ తరువాత ఇక క్రైస్తవ్యము మళ్ళా ఈ నాసిజం యొక్క బోధలకు గురయ్యేటటువంటి సమయంలో వారిని ఎదుర్కొనే వాళ్ళు లేనటువంటి ఆ పరిస్థితుల్లో యోహాను గారు పూనుకొని, యోహాను గారు పత్రికలను, సువార్తను, ప్రకటన గ్రంథాన్ని రాయటము మనము చూస్తూ ఉన్నాము. అందుకోసమనే వీళ్ళని ఎదుర్కోవడం కోసం యోహాను సువార్త, ఆయన యోహాను సువార్త రాయడమే యేసుక్రీస్తు వారే దేవుడు అని మొదలు పెడతారు. చూడండి, 4 సువార్తలలో 3 సువార్తలు ఒక రకమైన రచనా శైలిని కలిగి ఉంటాయి. వీటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. మత్తయి గారు ఒక రకంగా రాస్తారు. కేవలము యూదుల కోసమే మత్తయి గారు రాసినట్టుగా ఉంటుంది. యూదులకే యేసుక్రీస్తు వారిని దేవునిగా ప్రత్యక్షపరుస్తూ రాసినట్లు ఉంటుంది. మార్కు గారేమో రోమీయులకు యేసుక్రీస్తు వారిని ప్రత్యక్షంగా దేవునిగా
ప్రత్యక్షపరుస్తూ ఉన్నట్టు మార్కు సువార్తలో అనిపిస్తుంది. ఇక లూకా గారు ఆయన ఒక చరిత్రకారుడు, తర్వాత ఆయన వైద్యుడు కాబట్టి, ముఖ్యంగా రోమా సమాజానికి దగ్గరవాడు కాబట్టి ప్రపంచ ప్రజలందరినీ ఉద్దేశించి లూకా గారు రాసినట్లుగా ఉంటుంది. ఎందుకంటే రోమా సామ్రాజ్యము అప్పటికే ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది కాబట్టి. ఈ మూడు దాదాపుగా రకరకాల విభిన్న శైలులతో కూడినటువంటి రచనా వ్యాసంగాలుగా ఉన్నప్పటికీ వాటి యొక్క తీరు ఒకేలాగుంటుంది. అందుకే వాటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. కానీ యోహాను సువార్త మాత్రము వాటికి భిన్నముగా ఉంటుంది. యోహాను గారు యేసుక్రీస్తుతోటి ఉన్నటువంటి ఒక మానవ సంబంధాన్ని, యేసుక్రీస్తుతో ఆయనకున్నటువంటి ఎక్కువ అయినటువంటి ఇంటిమసీని ఆయన తన సువార్తలో ఎక్కువగా జొప్పించినట్లుగా ఉంటుంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు పునరుత్థానం అయిన తర్వాత ఎక్కువ సంగతులను తన సువార్తలో చెప్పిన వారు యోహాను గారే. ఎందుకంటే ఈ నాసిజంలో ఉన్నటువంటి ఈ ప్రజలను తిరిగి సత్య మార్గం వైపు మళ్ళించాలి. అప్పటికి పౌలు గారు లేరు, పేతురు గారు లేరు, ఇక మిగిలింది ఈయనొక్కడే. కాబట్టి ఈయన మొదలు పెట్టడమే, చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనములో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను అని మొదలు పెడతాడు. వీళ్ళు ఎవరైతే యెహోవా దేవుడే దేవుడు, యేసుక్రీస్తు కాదు, యేసుక్రీస్తు మనిషి అని చెప్పడం మొదలుపెట్టారో, అందుకని వాళ్లకు బుద్ధి చెప్పడం కోసమని ఆది యందు వాక్యం ఉండెను అని మొదలు పెడతాడు. ఆ వాక్యమే దేవుడు అని చెప్తాడు. అది దేవుని యొద్ద నుండే వచ్చిందని చెప్తాడు. 14వ వచనంకి వచ్చేటప్పటికే అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం వచ్చేటప్పటికి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. నేను చూశాను ప్రత్యక్షంగా. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎక్కువ టైం ఆయనతో గడిపింది నేనే. అదే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పుడు పద్మాసు దీపంలో ఆయన్ని చూసింది కూడా నేనే. దానికి దీనికి ఏ రకమైన పోలిక లేదు. శరీరంతో ఆయన ఉన్నప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలుసు, కానీ ఆత్మలో ఆయన ఆత్మగా మారినప్పుడు ఆయన ఒక వ్యక్తిలాగా లేడు. ఆయన ఒక భయంకరమైన శక్తిలాగా ఉన్నాడు. ఆ శక్తిని చూసి నేను చచ్చిన వాని వలె పడిపోయానని చెప్తాడు. చూడండి, ఆ మాట చాలా సంభ్రమాశ్చర్యాలతో కూడి ఉంటుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము చూడంగానే, నేను ఆయన్ను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. అప్పటి వరకు నేను చూసిన యేసుక్రీస్తు వేరు, పద్మాసులో నేను చూసినటువంటి యేసుక్రీస్తు వేరు. దానికి దీనికి అసలు పోలికే లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక ఈ తప్పుడు బోధల్లో పౌలు గారి తర్వాత ఈ తప్పుడు బోధలకు సంఘము ఎలా గురైపోద్దో అని తిరిగి ఆ సంఘాన్ని కాపాడాల్సిన బాధ్యత తన భుజస్కంధాల మీద వేసుకొని యోహాను గారు సువార్త పరిచర్య మొదలుపెట్టారు. ప్రియులారా, ఎంత బలంగా అంటే, యేసుక్రీస్తే దేవుడు, ఆయన తప్ప ఇక వేరే దేవుడు లేడు. ఆయనే తండ్రి దగ్గర నుంచి వచ్చాడు. తండ్రిని ఎవరు చూడలేదు. యేసుక్రీస్తుని చూస్తే తండ్రిని చూసినట్టే. యేసుక్రీస్తు నామములోనే రక్షణ. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మము తీసుకుంటేనే ఆయనకు రక్షణ. యేసుక్రీస్తు నామములోనే పునరుత్థానము. యేసుక్రీస్తే ఆయన నామములో బాప్తిస్మము తీసుకున్న వాళ్ళను రక్షించగల సమర్థుడై ఉన్నాడు అని చెప్పి యోహాను గారు సువార్త దండయాత్రను మొదలుపెట్టడం మనం చూస్తున్నాం. ప్రియులారా,
కాబట్టి దేవుడు ఏర్పరిచినటువంటి తిన్నని మార్గాన్ని ఆనాడు అపోస్తలులు వాళ్ళ యొక్క ప్రాణాలను, వారి కలిగినటువంటి సమస్తాన్ని పణంగా పెట్టి మన కొరకు సత్య మార్గాన్ని బోధించి వారి యొక్క జీవితాలను త్యాగము చేసి మన కొరకు రాయించి ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదువుకొని ఎవరు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా చూసుకొని చూడండి. అదే యోహాను గారు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్లో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చూడండి, ఎవరైతే ఈ నాస్టిక్స్, ఈ నాసిజంని ప్రకటించేవారు, యేసుక్రీస్తు దేవుడు కాదు తండ్రే దేవుడని చెప్పేవాళ్ళు, వాళ్ళకి బుద్ధి వచ్చేలా ఈయన ఏం చెబుతున్నాడంటే లోకంలో ఉన్నదంతా కూడా తండ్రి వలన పుట్టింది కాదని చెప్తున్నాడు. అంటే లోకంలో ఉన్నదేంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, అంటే కళ్ళతో చూసిన దాన్ని పొందాలని అనుకోవటం, శరీరం ఎప్పుడు సుఖంగా ఉండాలని అనుకోవడం, జీవపు డంబం అంటే తనకు కలిగినటువంటి ఆకారాన్ని, రూపాన్ని చూసి గర్వించటం, ఏవి కూడా తండ్రి నుంచి వచ్చినవి కావు అని చెప్తున్నాడు ప్రియులారా. అలాగనే అదే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధం అయినవో కావో పరీక్షించుడి. ప్రతి ఆత్మను మీరు నమ్మకండి, ఎవరేం చెప్పినా మీరు నమ్మకండి. మీరు నమ్మడానికి ఒక ప్రామాణికం ఉంది, అది మీ చేతిలోనే ఉంది. వాళ్ళు చెప్పినట్టు దాంట్లో ఉందా లేదా అని గమనించండి. అలా లేకుండా వేరేదో చెప్తున్నారు అంటే అది లేఖనానుసారమైనది కాదు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైన ఆత్మ. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఎవరైతే ఒప్పుకుంటారో, ఒప్పుకోవడం అంటే ఆయన నామములో బాప్తిస్మము తీసుకోవడము, నోటితో ఒప్పుకోవడము కాదు. ఆయన నామములో బాప్తిస్మము తీసుకుంటేనే యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని ఒప్పుకున్నట్టు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడని మనం ఒప్పుకుంటున్నాము అంటే మన శరీరాన్ని ఆయన నామములో పాతి పెట్టుతున్నాము బాప్తిస్మము ద్వారా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇదే మొదటి పునరుత్థానము.
ఇది మొదటి పునరుత్థానమని యోహాను గారు చెప్పారు. ఇదే బాప్తిస్మము అని పౌలు గారు చెప్తున్నారు. చూడండి, పౌలు గారికి యోహాను గారికి ఎంత దగ్గర సిమిలారిటీస్ ఉన్నాయో. పౌలు గారు చనిపోయిన తర్వాత ఆ బాధ్యత అంతా కూడా యోహాను గారు తీసుకున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి ఈనాడు భయంకరంగా ఎవరికి తోచింది వాళ్ళు ఈ లోకములో ప్రకటిస్తూ, ఇదే దేవుని వాక్యమని నమ్మిస్తూ రకరకాలైనటువంటి ప్రలోభాలకు ప్రజలను గురి చేస్తూ ప్రభు యొక్క తిన్నని మార్గాన్ని చెరిపేవాళ్ళు లోకములో చాలామంది ఉన్నారు. కాబట్టి మనము జాగ్రత్త వహించి మనం ఏమి వింటున్నామో ఆ విన్నదాన్ని పరిశుద్ధ గ్రంథపు వెలుగులోనికి తీసుకొని వచ్చి ఏది దేవుని ఆత్మో ఏది క్రీస్తు విరోధి ఆత్మో గ్రహించి సరి అయిన దేవుని ఆత్మ వైపుకు మన హృదయాలను మళ్ళించి దేవుడిచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనము పొందుకోవాలని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు జరిగిన కార్యక్రమం అంతటిలో మాకు తోడు నీడగా ఉండి మీ విలువైన నిగూఢమైనటువంటి పరలోక రాజ్య మర్మాలను సాతాను తెలివిగా సులువుగా చిక్కులు పెట్టేటటువంటి అనేకమైన అంశాల మీద నా ప్రభువా మేము పరిశీలించి మీ సత్యవాక్యాన్ని నా ప్రభువా పరిశుద్ధ గ్రంథము నుంచి వెలికి తీసి విభజించి వివరించి ఏది సత్య మార్గమో ఏది తప్పుడు మార్గమో ఏది సత్య సంబంధమైన బోధో ఏది తప్పుడు బోధో ఏది క్రీస్తు బోధో ఏది క్రీస్తు విరోధి బోధో వివరంగా నా ప్రభువా వివరించి అనేకులను నా ప్రభువా సాతాను తంత్రములలో చిక్కుకోకుండా ప్రభువు యొక్క తిన్నని మార్గములోకి నడిపించటానికి మేము జరిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మీరు సఫలపరిచి మరింతగా అభివృద్ధి చెందించి ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము. అలాగనే నా ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ రెక్కల చాటున భద్రపరచండి, కాపాడండి. వారికి కావలసినటువంటి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి నా ప్రభువా మీరు ఘనతను మహిమను ప్రభావమును పొందగలరని అలాగండే నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాండ్ర కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనతను మహిమను ప్రభావమును పొందగలరని అలాగనే నా ప్రభువా ఉదయకాల సమయంలో నా తండ్రి ఇంకా నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాము. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్లు సహాయం చేయగలరని ప్రభువు యొక్క తిన్నని మార్గము అనేకులకు తెలియబడులాగున అనేకుల ద్వారా మా ప్రభువా మీ సత్యవాక్యాన్ని ప్రకటింపజేయమని అలాగనే నా తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా చేరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించగలరని అలాగనే నా ప్రభువా గడిచిన 24 గంటల్లో గడబో 24 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి ఒక పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.